సినిమాకైనా దర్శకత్వం వహించమని ఏఎన్నార్ గారు బలవంతం చేయడంతో ఈసారి తిరస్కరిస్తే బాగోదని ఆయన చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఎలాంటి కథ ఎంచుకోవాలి అని తర్జుమా భర్జుమా పడుతున్నప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన నవలని ఆధారంగా చేసుకొని ఒక కథని రాసుకున్నారు. గొల్లపూడి మారుతీరావు గారిని కథని డెవలప్ చేయమని అడిగారు. కథా చర్చలన్నీ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లోనే జరిగాయి. కథ సిద్ధమయ్యాక భమిడిపాటి రాధాకృష్ణ గారితో మాటలు రాయించారు. అంతా సిద్ధమయ్యాక ఏఎన్నార్కి జోడీగా కాంచన గారిని, రాజశ్రీ గారిని ఎంపిక చేశారు. ఆ సినిమాకి ఆత్మగౌరవం అని పేరు పెట్టారు. ఆత్మగౌరవం సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే రామప్ప ప్రాంతంలోనే జరిగింది. షూటింగ్ జరుపుకున్న ప్రాంతాల్లోనే స్టేజ్ ఆర్టిస్టుల్ని అలాగే చిన్న చిన్న టెక్నీషియన్స్ని ఎంపిక చేసి వాళ్ళకి అవకాశాలు కల్పించారు. ఈ సినిమా 1966 మార్చి 11న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి నంది బహుమతి కూడా లభించింది. తర్వాత కృష్ణ గారితో ప్రైవేట్ మాస్టర్ అనే సినిమా తీశారు. ఆ తర్వాత ఎన్టీఆర్